ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను బయట నుంచి వచ్చానని చెప్పి ఈ ఈ ఏలూరు పార్లమెంట్కి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను కార్మూర్ నాగేశ్వరరావు గారి కొడుకుని. కార్మూర్ నాగేశ్వరరావు గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముద్దుబిడ్డ. ఆయన ఇక్కడ జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆయన ఇక్కడ 2019 దెందూరులో పోటీ చేయడం జరిగింది. ఇక ఈ జిల్లాతో ఆయనకి విడదీయలేని సంబంధం ఉంది. అలాంటిది నేను ఎలా బయట అవుతాను? చాలా హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అసలు మీకు కుప్పానికి సంబంధం ఏంటి? మీ అబ్బాయి నారా లోకేష్కి మంగళగిరికి సంబంధం ఏమిటి? మీ బామ్మర్ది బాలకృష్ణ గారికి హిందూపురంకి సంబంధం ఏమైనా ఉందా? అసలు లేదు. మరి మిమ్మల్ని చూస్తుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడినని, చదువుకున్నవాడినని, ఒక బీసీ సామాజిక వర్గం చెందినవాడినని చెప్పి నన్ను ప్రోత్సహించి ముందుకు పంపించారు. నేను ఆయన స్ఫూర్తిగా తీసుకుని అన్ని వర్గాల వారిని అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళి ఈ పార్లమెంట్కి మంచి చేద్దామని చెప్పి నేను నడుం బిగించాను. కానీ ఇలాంటి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మీరు గతంలో ఎక్కడో పాయకరావుపేటలో ఉన్న అనితా గారిని తీసుకొచ్చి కొవ్వూరులో పోటీ చేయించడం జరిగింది. మీరు ఎక్కడో ఉన్న గల్లా జయదేవన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ గుంటూరులో పోటీ చేయించడం జరిగింది. మరి మీరు ఇలాంటి మాటలు ఇంత వయసు వచ్చాక కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కోరేది ఒకటే, పాత రోజుల పాలిటిక్స్ అయిపోయినాయి. యువత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో యువత దిగింది పాలిటిక్స్లోకి. మేము ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు డెవలప్మెంట్, సంక్షేమ పథకాల గురించి చర్చకి మేము రెడీ. మీరు రెడీ అయితే చెప్పండి, దాని గురించి డిస్కస్ చేస్తాం. ఈ రాష్ట్రానికి, ఈ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి మంచి ఏంటో సలహాలు సూచనలు ఇవ్వండి, అది మేము వింటాం. కానీ ఇలా హాస్యాస్పదంగా ఏదో మాట్లాడితే మాత్రం మేము సహించేది లేదు. ముఖ్యంగా ఎప్పుడైనా మీరు ఒక బీసీకి ఈ ఏలూరు పార్లమెంట్లో మీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా టికెట్ ఇవ్వడం జరిగిందా? లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకి, అందరికీ సముచిత స్థానం ఇస్తూ నాకు ఈ పార్లమెంట్కి నన్ను ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. నేను ఆయన స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్ళి ప్రజలకి మంచి జరిగేలాగా, కార్యకర్తల్ని అందరినీ కలుపుకుని వెళ్ళేలాగా నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఇలాంటి యువతని ఇలా రాజకీయ రొచ్చులోకి లాగడం కరెక్ట్ కాదు. మీరు యువత తరఫున ఒకటి అడుగుతున్నాను నేను, అసలు సెల్ ఫోన్కి మీకు సంబంధం ఏంటండి? మొబైల్ ఫోన్కి మీకున్న రిలేషన్ ఏంటి? మీరు ఏ పార్ట్ కనిపెట్టారు అందులో? ఎలా ఏది డిజైన్ చేశారు? మొబైల్ ఫోన్ నేనే తెచ్చా అంటున్నారు కదా, అది మాకు ఒక యువకుడిగా యువత తరపున మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. అది చెప్పండి కొంచెం నాకు.